హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త అండి. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి? కొంతమందికి రద్దవుతున్నాయి. మరెందుకు రద్దవుతున్నాయి? అలాగే రుణమాఫీ డబ్బులు కూడా ఎంత అమౌంట్ పడుతుంది? మరి ఎప్పుడు మాఫీ చేస్తారు? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం. వేరే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ అవుతుందండి. ఒక లైక్ అయితే చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రైతు భరోసా డబ్బులు, రైతు బంధు డబ్బులే రైతు భరోసాగా అయితే పేరు అయితే మార్చడం జరిగింది. ఎకరానికి 7,500 చొప్పున 5 నుంచి 8 ఎకరాల వరకు అయితే వేస్తున్నారు. 10 ఎకరాల లోపల అయితే వేస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసాకి అయితే వెచ్చించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వేస్తున్నారండి. రాళ్ళు రప్పలు లేకుండా భూమిని సాగు చేయండి. అలాగే ఇంకా మీకు ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ కూడా మీరు చేసుకోవాలండి. ఎంపీసీ లింక్ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది మీకు బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతున్నాయి. కొంతమందికి పడకపోవడం కారణం మీరు మీ పేరు అనే స్పెల్లింగ్ కరెక్ట్గా రాస్తే మీకు ఆధార్ కార్డులో ఉన్న పేరు, మీ బ్యాంక్ రుణ ఖాతాల పేరు సరిగ్గా ఉంటే మీకు డబ్బులు అనేది పడుతున్నాయి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మీకు 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రుణాలు తీసుకొని సరిగ్గా కట్టారో వారికి మాత్రమే అయితే ఖచ్చితంగా అయితే వేస్తున్నారండి. మొదటి విడతలో ₹1,00,000, రెండో విడతలో 1,50,000, మూడో విడతలో 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తున్నారు. రుణ ఖాతా పేరు, మీ యొక్క ఆధార్ కార్డు ఉన్న పేరు మొత్తం సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోయినా చేంజ్ చేసుకోండి. అలాగే రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకొని మీకు ఎంతమంది ఎన్ని రుణాలు తీసుకున్నారు, ఈ సంవత్సరం లోపు ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నారని చూసి మన గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో తీసుకున్న వారికి మాత్రం వస్తున్నాయని ప్రతి ఒక్కరికైతే చేస్తున్నారు. లైక్ చేయండి.